మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి చట్టాలు ఉండాలా అనే విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ కొంతమంది సాంప్రదాయవాదులు, హిందూ సాంప్రదాయవాదులు, ముస్లిం సాంప్రదాయవాదులు వాళ్ళు ఏంటంటే చట్టాలు మా మతపరంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే హిందువులకు వేరే చట్టాలు, ముస్లింలకు వేరే చట్టాలు, క్రైస్తవులకు వేరే చట్టాలు ఇట్లా రావడం జరిగింది. హిందూ వివాహం ఎట్లా ఉండాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, వారసత్వం హిందువుల ఆస్తులు ఎట్లా ఉండాలా అంటే హిందూ సక్సెషన్ యాక్ట్. మళ్ళీ అందులో 2 గ్రూపులు, మితాక్షరిలా అని ఇంకోలా అని చెప్పేసి ఒక 2 రకాల గ్రూపులు. అదేవిధంగా అవుతుందో ఇట్లా ఈ రకరకాల హిందువులకు సంబంధించినటువంటి చట్టాలు రావడం అనేది జరిగింది. అడాప్షన్స్, మెయింటెనెన్స్, సక్సెషను, మ్యారేజు, ఇలాంటి అన్ని విషయాల లోపల ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ వయసులో పెళ్లి చేసుకోవాలా, విడాకులు ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, ఆస్తిలో భాగం ఎవరెవరికి రావాలా, ఇలాంటి అనేక విషయాలు వాళ్ళ గతంలో ఆయా మతాల్లో ఉన్నటువంటి అనుసరిస్తున్న పద్ధతులను, వాళ్ళు చెప్తున్నటువంటి ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు తీసుకొని అట్లా చట్టాలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి అవుతుందో ముస్లింల పెళ్ళిళ్ళు ఎలా జరగాల, ఎవరు నిర్వహించాలా, వాళ్ళ విడాకులు ఎట్లా ఉండాలా, వాళ్ళు ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు, లేదా విడాకులు ఏ విధంగా ఇవ్వాలా, లేదా ముస్లిం మహిళకు వాళ్ళు విడాకులు ఇస్తే వాళ్ళకు ఆమెకి ఇచ్చేటువంటి భరణం ఏంటిది ఎట్లా ఉండాలా. సో అవన్నీ కూడా వాళ్ళ మతాచారాల ప్రకారంగా, వాళ్ళ ఖురాన్, వాళ్ళ షరియత్, వాటి ప్రకారంగా వాళ్ళ ముస్లిం మత పెద్దలు చెప్పినటువంటి ప్రకారంగా చట్టాలు చేయడం జరిగింది. ఇవి ఒక రకమైన చట్టాలు, అంటే వాళ్ళ మతాలకు సంబంధించిన చట్టాలు. అందరికీ వర్తించేటటువంటి చట్టాలు ఉంటాయి. అందరికీ ఇప్పుడు ఓ హత్య చేశాడు, హిందూ హత్య చేసినా, ముస్లిం హత్య చేసినా, ఎవడు హత్య చేసినా కూడా ఇండియన్ పీనల్ కోడ్ గతంలో 302 ప్రకారంగా యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఉరి శిక్ష కూడా వేయవచ్చు, అది చట్టం. అట్లనే దొంగతనం చేసే శిక్ష ఏంటిది అంటే అది హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజరు, నార్కోటిక్ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు, ఈ నల్లమందు చట్టాలు, ఇవన్నీ కూడా అందరికీ వర్తించే చట్టాలు. ఇందులో కులము, మతము, జాతి అనేది రాదు. అయితే మెయింటెనెన్స్ అనేది అంటే పోషణ బాధ్యత, భార్యను ఎట్లా పోషించాలా, పిల్లలు ఎట్లా పోషించాలంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా సివిల్ కోర్టుకి వెళ్తే చాలా ఆలస్యం అవుతుంది. సివిల్ కోర్టులో దీనికి బదులు క్రిమినల్ చట్టాల్లో కూడా భార్యను అనవసరంగా ఇబ్బంది పెట్టి వదిలిపెట్టి ఆమెకు పోషణకి ఇవ్వకపోవడం అనేది మనం తప్పు. అదేవిధంగా చిన్నపిల్లల్ని పోషణ లేకుండా ఎవడైనా వదిలేస్తే అది కూడా తప్పు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వాలనేది క్రిమినల్ చట్టం కూడా చేశారు. అది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 125 సెక్షన్ ప్రకారంగా అప్పుడు ఆ విధంగా ఏంటంటే మనకు వివిధ ఈ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది అందరికీ వర్తిస్తుంది. హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా. గతంలో ఏంటంటే ఒక ముస్లిం మహిళ షాబాను వాళ్ళు ఏంటంటే మాకు మెయింటెనెన్స్ కావాలనేది కేసు వేయడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అనేటటువంటి విధంగా ఒక చట్టం చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గరికి ఆ ముస్లిం పెద్దలు వెళ్ళి చెప్పుకుంటే ఇది మా మతాచారాలకు భిన్నంగా ఉంది అనేటటువంటి విధంగా వాళ్ళు చెప్తే అప్పుడు ఏంటంటే ముస్లిం మహిళలకు విడాకులు ఇస్తే ఏ విధంగా ఉండాలా అనేది ఒక చట్టం చేయడం అనేది జరిగింది. ఆ టైంలో రాహుల్ గాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సందర్భంగా చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ. అయితే అప్పుడు ఏంటంటే
ఈ విషయం తర్వాత కోర్టులో చర్చలకు వచ్చింది. ఈ చర్చలు వచ్చిన సందర్భాల్లో చాలా కోర్టులు సుప్రీంకోర్టు సహా ఏమని చెప్పారంటే ముస్లిం మహిళ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం కూడా మెయింటెనెన్స్ అడగచ్చు, లేదా ఈ ముస్లిం మహిళల కోసం చేసిన ప్రత్యేక చట్టం ప్రకారం కూడా ఆమె మెయింటెనెన్స్ అడగచ్చు, అది వాళ్ళ ఇష్టము అనే విధంగా చెప్పారు. కొన్ని కోర్టులు ఏంటంటే ముస్లిం చట్టం ప్రకారమే వాళ్ళు అడగాల్సి ఉంటుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగిందంట. ఇప్పుడు ప్రస్తుతము మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు కేసులో ఏం జరిగిందంటే ఒక ముస్లిం మహిళకు 125 సిఆర్పిసి కింద ఆమెకు మెయింటెనెన్స్ నెలకు 10,000 ఎంతో మంజూరు చేయడం అనేది జరిగింది. దీన్ని ఆమె భర్త ఛాలెంజ్ చేసి చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది మా మతాచారాలకు భిన్నంగా ఉంది, లేదా తర్వాత ముస్లిం మహిళల కోసం ప్రత్యేకంగా చేసినటువంటి చట్టానికి భిన్నంగా ఉంది. మేము ఆమెకు విడాకులు ఇచ్చేసిన తర్వాత 3 నెలల వరకు మెయింటెనెన్స్ ఇవ్వాలా, లేదా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకునేంత వరకు మేము మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తర్వాత అవసరం లేదు అని వాళ్ళ పద్ధతుల లోపల వాళ్ళు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పి ఇది మా యొక్క ఖురాన్ ప్రకారంగా లేక షరియత్ ప్రకారంగా ఇట్లా ఉంది అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా పరిశీలించి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇప్పుడు ఏం చెప్పారంటే లేదు, ఇది క్రిమినల్ చట్టం కిందకి వస్తుంది, క్రిమినల్ చట్టం మీద అందరికీ వర్తిస్తుంది, కులము మతము జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేయాల్సిందే. కాబట్టి 125 చట్టం కింద ముస్లిం మహిళకు కూడా మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉన్నది అని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పడం అనేది జరిగింది. ఇది మెయిన్ ఇష్యూ.